అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బోర్డు సమావేశం న్యూజెర్సీలో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు జయంత్ చెల్లా నాయకత్వంలో జరిగిన బోర్డు మీటింగ్లో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలతో పాటు ఆటా మహాసభలపై కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక 19వ ఆటా మహాసభలను 2026లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు బోర్డు సభ్యులు ఆమోదముద్ర వేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బోర్డు మీటింగ్ న్యూజెర్సీలో ఏపీఏ హోటల్ వుడ్ బ్రిడ్జ్లో విజయవంతంగా జరిగింది. సంస్థ అధ్యక్షుడు జయంత్ చెల్లా నాయకత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలతో పాటు ఆటా మహాసభలపై కూడా చర్చించారు. 19వ ఆటా మహాసభలను వచ్చే ఏడాది 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు బోర్డు సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా సంస్థ ఇటీవల చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను ఆటా అధ్యక్షుడు జయంత్ చెల్లా వివరించారు. విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఐఐటి హైదరాబాద్తో వ్యూహాత్మక సహకారంతో పాటు అమెరికాలోని 12 నగరాల్లో మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించినట్టుగా తెలిపారు. ఇక ఆటా ఇండియాలో నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. డిసెంబర్ 2025లో ఆటా సేవా దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి వివరించారు. కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి వివిధ స్టాండింగ్ కమిటీ, ప్రత్యేక కమిటీల నవీకరణతో పాటు వారి సంబంధిత నివేదికలను సమర్పించారు. ఇక ఆటా ఆర్థిక విషయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్టుగా సభ్యులు తెలిపారు. సంయుక్త కార్యదర్శి శారద సింగిరెడ్డి, సంయుక్త కోశాధికారి విజయరెడ్డి తూపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి, ట్రస్టీ సభ్యులు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక న్యూజెర్సీలో బోర్డు సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూజెర్సీ టీంను అందరూ ప్రశంసించారు. ఆరంభం నుంచి భోజనాల వరకు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారని బోర్డు ముఖ్యులంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు న్యూజెర్సీలో ఆటా బోర్డు మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ బోర్డు మీటింగ్లో రానున్న కన్వెన్షన్ ఎలా నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన బడ్జెట్, మరిన్ని అదేవిధంగా కార్యక్రమాలు ఏ విధంగా రూపొందించబోతున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషాలు మనతో పంచుకోవడానికి ఈరోజు జై గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో ఆయన ప్రెసిడెంట్ అధ్యక్షతన ఏ విధంగా ఆటా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళబోతుంది, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ. చాలా ఈరోజు ఇక్కడ ఆటా బోర్డ్ మీటింగ్ న్యూజెర్సీలో చాలా ఘనంగా జరుగుతున్నది. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి ఇన్ పర్సన్గా అందరం కలిసి బోర్డ్ మీటింగ్ జరుపుకుంటాము. ఈసారి కూడా ఈ క్వార్టర్లో ఇక్కడ బోర్డ్ మీటింగ్ జరగడము. ఈ బోర్డ్ మీటింగ్లో ఒక ముఖ్య అంశం ఏముందంటే నెక్స్ట్ 2026లో 2026లో జరిగే కాన్ఫరెన్స్ ఏ సిటీలో ఎక్కడ జరుగుతుంది, దానిపైన చర్చ అది అజెండా ఐటమ్ ఉండే. అయితే ఈరోజు నెక్స్ట్ బోర్డ్ మీటింగ్, నెక్స్ట్ కాన్ఫరెన్స్ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరపాలని ప్రపోజల్ వచ్చింది. దానికి బోర్డు యునానిమస్గా అప్రూవల్ ఇచ్చింది. సో దానికి చాలా సంతోషము. సో బాల్టిమోర్ కన్వెన్షన్కు అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, బాల్టిమోర్ వర్జీనియాకు, మేరీల్యాండ్కు, డెలవేర్కు, ఫిలడెల్ఫియాకు, న్యూజెర్సీకి కూడా చాలా దగ్గర ఉంటుంది. వితిన్ 2-3 అవర్స్ డ్రైవింగ్ డిస్టెన్స్లో ఇవన్నీ ఉంటాయి కనుక మేము చాలా ఘనంగా అక్కడ కాన్ఫరెన్స్ చేయాలని కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా అంటే దాంతోపాటు బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయంలో బడ్జెట్ని ఎంతవరకు నిర్వహించారు, సో ఏ విధంగా చేయబోతున్నారు, అంటే బాల్టిమోర్ సిటీ లాంటిది ఎంచుకోవడం చుట్టూ ఉన్న సిటీలతో పాటు ఉన్న అడ్వాంటేజెస్. బాల్టిమోర్ ఫస్ట్ అడ్వాంటేజెస్ అదే చెప్పాను కదండి. మన తెలుగు పాపులేషన్ చూస్తే ఒక 100 మైల్ రేడియస్, 100 to 150 మైల్ రేడియస్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. 5 to 600,000 తెలుగు వాళ్ళు ఉంటారు, 5-6 లక్షల మంది ఇట్లా. సో దానికి అంతమంది ఉంటారు కనుక ఇక్కడ అటెండ్ కావడం చాలామంది వస్తారు. అలాగే ఇప్పుడు ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చాలామంది బిజినెస్ పీపుల్ ఈ ఏరియాలో ఉంటారు తెలుగు వాళ్ళు. సో డొనేషన్స్, స్పాన్సర్షిప్స్ రావడం కూడా కొంచెం ఈజీ అవుతుంది ఈ ఏరియాలో ఉండటంలో. ఇక బడ్జెట్ అంటే అది చూస్తున్నాము. ఇనిషియల్ బడ్జెట్ ఈరోజు ఇక్కడ ఒక 3 మిలియన్స్ 3 మిలియన్స్ అట్లా అవుతుంది అని అంచనా వేసాము. దాంతో
వర్క్ చేసి మేము 1 ఇయర్ నుండి మేము కన్వెన్షన్ సెంటర్ వాళ్ళతోటి అక్కడున్న హోటల్స్ వాళ్ళతోటి నెగోషియేట్ చేసుకుంటాం. ప్రైసెస్ తక్కువ చేస్తే బాగుంటుంది అని కొంచెం కంపిటేటివ్గా బిడ్డింగ్ ప్రాసెస్ తోటి వాళ్ళ దగ్గర నుంచి కోట్స్ వచ్చినాయి. చాలా అనుకూలంగా ప్రైసెస్ మాకు వచ్చినాయి అక్కడి నుండి. సో దాంతో ఆ బడ్జెట్ కూడా ఈరోజు బోర్డు అప్రూవ్ చేసింది. అది ఇక కొంచెం బాధ్యత కూడా నా పైన కానీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పైన కానీ రాబోయే కాన్ఫరెన్స్ టీం పైన కానీ చాలా బాధ్యతలు ఉంటాయి. ఒకటి స్పాన్సర్షిప్స్ ఇవి ఎక్కడి నుండి మనీ ఎట్లా కలెక్ట్ చేయడము, రెండోది ఏంది గెస్ట్లను ఎలా ఇన్వైట్ చేయడము తీసుకురావడము, తర్వాత అటెండెన్స్ ఎట్లా వస్తుంది అంటే ఈ అటెండెన్స్ ఈ మిడిల్ ఆఫ్ ద పాపులేషన్ డెన్సిటీలో ఉంది కనుక కొంచెం వస్తుంది అనుకుంటాను. బట్ ఇటువంటి బాధ్యతలు ఉంటాయి. నేను కాన్ఫిడెన్స్గా ఉన్న మా టీం ఇక్కడ అంతా ఈ డెలవేర్ మేరీల్యాండ్ వర్జీనియా టీం బాగా స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళు బాగా సహకరించి ఘనంగా ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ కావడానికి తోడ్పడతారని చాలా కోరుకుంటున్నాను. అంటే స్వతహాగా ఆట అనేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో మీరు జేఎన్ చెల్లా గారు చేస్తున్నారంటే అందరూ కూడా కార్పొరేట్ ఫండ్స్ ఇవన్నీ కూడా బాగా తీసుకొచ్చి నిండుగా చేస్తారనే హోప్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఒకవైపు కొన్ని ఛాలెంజెస్ కూడా గత కొంతకాలంగా నడుస్తున్నాయి, మనం చూడొచ్చు. మ్యూచువల్ మనకి ఏదైతే ఫండింగ్స్ కానీ ఈ డొనేషన్స్ కానీ, సో ఈ మ్యాచింగ్ ఫండ్స్కి సంబంధించి ఇష్యూస్ని ఏ విధంగా అధిగమించబోతున్నారు? సో ఎలా ఫండ్స్ విషయంలో దాన్ని అధిగమించి ముందుకు పోతున్నారు? ఇదేంటంటే ఒక మ్యాచింగ్ అంటే ఏముంటుండే అంటే కొన్ని కంపెనీస్కు వాళ్ళు ఆ కంపెనీస్కు నాన్ ప్రాఫిట్ అసోసియేషన్కు హెల్ప్ చేయాలని వాళ్ళ పాలసీ ఉంటుంది. సో మన కొందరు మెంబర్స్ ఆ కంపెనీకి ఇస్తే వాళ్ళు దానిలో ఉన్న మనీ డబుల్ చేసి మన నాన్ ప్రాఫిట్కి ఇచ్చేది అంత. సో ఈ మధ్యన కొంచెం ఆ స్క్రూటినీ ఎక్కువ అయ్యి దానిపైన డిపెండెన్సీ చాలా తక్కువ అవుతుంది. అయితే దానికి తగ్గట్టుగా దాన్ని ఎట్లా చేయాలంటే మనం కార్పొరేట్ స్పాన్సర్స్ని ఎక్కువ చేయడము, కంపెనీస్ను ఎక్కువ వాళ్ళతోటి మాట్లాడడము. అందుకే మేము ఇక్కడ ప్రజెంట్ చేసినప్పుడు కూడా DC వర్జీనియా నుండి చాలామంది బిజినెస్ ఓనర్స్ వచ్చారు ఇక్కడికి. వచ్చి మేము కూడా ఫండ్ రైజింగ్ చేస్తాము, స్పాన్సర్షిప్ తీసుకొస్తాము, మనీ కలెక్షన్ చేస్తాము అనే కాన్ఫిడెన్స్ బోర్డుకు చూపించారు. అందుకే బోర్డు కూడా కొంచెం ఈజీగా మాకు అప్రూవ్ చేసింది. రైట్. ఫైనల్గా సో ఈ అపోహలు ఈ మ్యాచింగ్ ఫండ్స్లో చాలా భయాలు కూడా ఆందోళనలు కూడా సగటు డోనర్స్కి ఉన్నాయి. సో ఎవరైనా సగటు డోనర్స్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు? అంటే ఇది డొనేషన్ చేయడానికి మనకు ఇక మ్యాచింగ్ వేల దగ్గర నుంచి కాకుండా ఇండివిజువల్గా చేస్తే కూడా అండి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మన వాళ్ళందరూ హై నెట్ వర్త్ మంచి శాలరీస్ తోటి ఉంటారు. వాళ్ళు నాన్ ప్రాఫిట్ ఆటాకు డొనేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ట్యాక్స్ బ్రేక్ వస్తుందండి. వాళ్ళు మన సగటు ఇన్కమ్ తోటి మన వాళ్ళందరూ ఒక 40% దాకా వాళ్ళు ట్యాక్సెస్ పెడతారు. సో ఆటాకు డొనేషన్ చేస్తే ఆటా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక ఆ ట్యాక్సెస్ అన్నీ వాళ్ళకు మిగులుతాయి. సో దాంతో కొంచెం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కమ్యూనిటీకి ఎందుకు ఇటువంటి కాన్ఫరెన్సెస్ యూస్ఫుల్, ఏమి ఉపయోగం ఉంటుంది, మీరు కూడా అట్లా దానిలో భాగస్వామ్యం అయితే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మీ పిల్లలకే కానీ మీకే కానీ. అంటే లైఫ్ అంటే ఒకటే మనీ ఎర్నింగ్ జాబ్స్ చేయడమే కాకుండా మన వేరే కూడా ఉంటాయి కదండి. వీ హ్యావ్ టు దాంతో మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అదే విధంగా కూడా ముందుకు కూడా మెయింటైన్ చేసి మనకు మన ఆటా మిషన్ కొరకు ఆటా ఖర్చుల కొరకే యూజ్ చేస్తాం కానీ ఎవరి బెనిఫిట్కి కూడా ఎటువంటి నిధులు యూజ్ చేయమని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చండి. సో మీరు భరోసా ఇస్తున్నారు అందరికీ? తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సో చూశారు కదా, ఓవరాల్గా చూసినట్లయితే ఈ కన్వెన్షన్ రాబోయే 2026 బాల్టిమోర్లో నిర్వహించినట్లుగా ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. సుమారు 2.7 మిలియన్ బడ్జెట్తో ఈ కన్వెన్షన్ని నిర్వహించనున్నట్లుగా బోర్డు అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందడం కూడా జరిగింది. ప్రత్యేకంగా చూసినట్లయితే ఏవైతే సహజంగా డోనర్స్ ఉంటారో ఈ మ్యూచువల్ అదేవిధంగా మనకి మ్యాచింగ్ ఫండ్స్ అయితే ఉన్నాయో, సో ఆ మ్యాచింగ్ ఫండ్స్లో కూడా మీరు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ డొనేషన్స్ ఇవ్వచ్చు. దానికి ఆట అండగా నిలబడుతుంది. ఆట పూర్తి ట్రాన్స్పరెన్స్తో ఈ డొనేషన్స్ని స్వీకరించడంలో మెయింటైన్ చేస్తుంది. ఇది వరకు కూడా ఎప్పుడు ఆట ఎటువంటి సమస్యలు లేవు. ఈ భవిష్యత్తులో కూడా అటువంటి సమస్యలు లేకుండా పూర్తి స్వచ్ఛమైన విధంగా ఈ కన్వెన్షన్ని తీర్చిదిద్దినట్టుగా ముందుకు తీసుకువెళ్ళనున్నట్టుగా ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ, సాక్షి, న్యూజెర్సీ.
బోర్డు మీటింగ్ న్యూజెర్సీలో జరుగుతుంది. సో ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి, అదేవిధంగా మీరు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నుకోబడ్డారు. ముందుగా మీ కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తూ జై చల్లా గారికి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించబోతున్నారు, సో ఈ కన్వెన్షన్లో ఎటువంటి భాగాన్ని తీసుకున్నారు? యా, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి అలాగే యజమానికి సాక్షి టీవీ యజమానికి అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డల్లస్. ముందుగా మనం ఈరోజు న్యూజెర్సీలో మా బోర్డ్ మీటింగ్ జరుగుతున్నది. దాదాపు 250 మంది నుంచి 300 మంది హాజరయ్యారు. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మార్నింగ్ సెషన్లో బాల్టమోర్ 19వ ఆటా మహాసభలు బాల్టమోర్లో జరగాలని యునానిమస్గా బోర్డు డిసైడ్ చేసినది. అది జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2, 2026లో బాల్టమోర్ కన్వెన్షన్ సెంటర్. ముఖ్యంగా ఎందుకు అది చూజ్ చేశామంటే బాల్టమోర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద లొకేషన్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్. దాదాపు ఒక 6-7 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. అందరికీ ఒక గంట సేపట్లో ప్రయాణం చేసి రాగలుగుతారు. సో ఇది చాలామంది మన ఈస్ట్ కోస్ట్లో చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి ఇది మంచి అవకాశము. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్. మా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు వీఆర్ బిహైండ్ హిమ్ అండ్ he's working really hard and is very influenced in terms of the East Coast lo. And I think we have lot of things planned ahead. పోయిన కాన్ఫరెన్స్లని చూసుకొని అందులో జరిగిన మంచి విషయాలు, అందులో కొన్ని తప్పులు కూడా జరిగినాయి, వాటిని కూడా తీసుకొని దాన్ని సరి చేసుకొని ఈసారి బాల్టమోర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్ఫరెన్స్గా చేయాలని ద హోల్ బోర్డ్ అండ్ హోల్ ఆటా టీమ్ ఇస్ ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బోర్డుకి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించిన విశేషం. నేను విజయ్ కుందూర్, ఆటా ట్రస్ట్. ఈరోజు మేము బోర్డు మీటింగ్ పెట్టుకున్నది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 26 జూలైలో జరపబోయే కాన్ఫరెన్స్ గురించి, కన్వెన్షన్ గురించి ప్లేస్, లొకేషన్ ప్లస్ డేట్ డిసైడ్ చేద్దామని అందరు యునానిమస్గా మా బోర్డు ఈరోజు డిసైడ్ చేసింది. బాల్టిమోర్ లొకేషన్లో జూలై 31, ఆగస్టు 1, 2, 2026లో చేద్దామని డిసైడ్ చేసినాము. ఈరోజు న్యూజెర్సీలో నేషనల్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ బోర్డ్ మీటింగ్ సందర్భంగా 2026 కాన్ఫరెన్స్ డెసిషన్, అంటే లొకేషన్, డేట్స్ డెసిషన్ అలాంగ్ విత్ కమ్యూనిటీ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ 2025 అండ్ 2026 ఏమేమి చేయాలనో, ఏం చేసినామో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ద్వారా కమ్యూనిటీకి మేము ఏం సేవ చేస్తున్నాము అనేది కూడా ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు విజయ్ రెడ్డి తూపల్లి, ఆటా జాయింట్ ట్రెజరర్ని. ఈరోజు న్యూజెర్సీలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇన్-పర్సన్ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో మేము కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వచ్చే సంవత్సరము 2026 సంవత్సరము జూలై 31 నుంచి ఆగస్టు 2, జూలై 31, ఆగస్ట్ 1 అండ్ ఆగస్ట్ 2 వరకు ఆటా బయాన్యువల్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. దానిపైన నిర్ణయం తీసుకున్నాం ఈరోజు బోర్డు మీటింగ్. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ ఆ నిర్ణయాన్ని అప్రూవ్ చేసినాము. ఈ కన్వెన్షన్ బాల్టిమోర్లో జరగబోతుంది. సో బాల్టిమోర్ చుట్టుపక్కల ఉన్న మన తెలుగు వారందరూ, అట్లాగే నేషన్ వైడ్ యూఎస్లో ఉన్న తెలుగు వారందరూ ఈ ఆటా కన్వెన్షన్కి సపోర్ట్ చేసి భారీ ఎత్తున ఈ ఆటా కన్వెన్షన్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.